3 లక్షల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసి రాజేంద్రనగర్లోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల మద్దతుతో మరోసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బీజేపీ ఒకే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికో సిద్ధాంతం ఉంటుందని కొండా విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. నామినేషన్ కి ముందు విశ్వేశ్వరరెడ్డి తన సతీమణి సంగీతారెడ్డితో కలిసి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాళీ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఎవరైతే కాబోతున్నారు, అది నరేంద్ర మోడీ కాబోతుందని యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది. అటు దేశాన్ని రక్షిస్తుంటూ, ఇటు పేదలను ఆదుకుంటుంటూ, అటు ధర్మాన్ని రక్షిస్తుంటూ భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అన్ని రంగాలలో కేవలం ఆర్థికంగా 10వ స్థాయి నుంచి 5వ స్థాయి కాదు, వారు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఏ ప్రధాని అయినా భుజం మీద భుజం చేసుకునే స్థాయికి తీసుకొచ్చిండు భారతదేశం. ఒక వరల్డ్ పవర్ అయిపోయింది. అందరూ భారతదేశం దిక్కు చూస్తున్నారు. కరోనా వ్యాధి వచ్చినా, ఒక యుద్ధం వచ్చినా ప్రపంచం మొత్తము భారతదేశం ఏం చేస్తుందని చూస్తుంది. మరి గ్రామీణ ప్రాంతానికి పోతే అడగకున్న బియ్యం ఇచ్చిండు. అడగకున్న ప్రతి ఒక్కరికి 60 ఏళ్ల సంది బ్యాంకులుండా, 70 ఏళ్ల సంది బ్యాంకులున్నా కూడా బ్యాంక్ అకౌంట్ 10 మందికి ఉంటే ఇప్పుడు భారతదేశం అందరికి కూడా बैंक अकाउंट रखनी। फ्रेंड्स, आज हम सबके लिए बहुत खुशी की बात है कि मेरे मित्र, मेरे भाई कोंडा विश्वेश्वर गारू ने आज चेवेल्ला से अपना नामांकन पत्र बदलने वाला चुनाव है। इस चुनाव में देश तय करेगा कि प्रधानमंत्री नरेंद्र मोदी, जिन्होंने देश को एक विश्वास दिलाया है कि देश एक विकसित भारत 2047 तक बनेगा, विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी उनके तीसरे टर्म में बन जाएगी, देश से गरीबी पूरी तरीके से खत्म होगी और हर परिवार प्रधानमंत्री नरेंद्र मोदी जी के अलग अलग योजनाओं से